వెల్కమ్ టు స్టార్ టీవీ. మండల కేంద్రంలోని గేటు వద్దనున్న శ్రీ రామాలయంలో అయ్యప్ప స్వాములకు స్థానిక అమీర్ టీవీఎస్ షోరూం యజమాని ఎస్కే నిజాముద్దీన్ అమీన్, మెడికల్ అమీన్ ఇతర ముస్లిం సోదరులు అన్నదానం చేసి మత సామరస్యాన్ని ఘనంగా చాటారు. అయ్యప్ప స్వాముల వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. అయ్యప్ప స్వాములకు నిజాం అమీన్లు స్వయంగా వడ్డించారు. అనంతరం వారు కూడా అక్కడే దీక్ష చేశారు. అయ్యప్ప స్వాములు కూడా మత సామరస్యాన్ని ఘనంగా చాటుతూ వారికి ఆశీర్వచనాలు ఇచ్చారు. అయ్యప్ప భక్తులకు గత కొన్నేళ్లుగా శబరిమలకి వెళ్లేటప్పుడు ప్రయాణంలో మెడికల్ కిట్లు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంప్రదాయం కొనసాగుతుందని నిజాం అమీన్లు తెలిపారు. మత సామరస్యాన్ని చాటుతున్న ముస్లిం సోదరులకు స్వాములు ధన్యవాదాలు తెలిపారు. స్వామి వడియాలు తిని బాగుంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి భారతీయునికి క్రెడిట్ యాక్సెస్ కల్పించేలా రూపొందించబడ్డాయి. మోదీ ప్రభుత్వం ఈ జనజీవన రేఖను ధనిక, శక్తివంతమైన సంస్థలకు మాత్రమే ప్రైవేట్ ఫైనాన్షియల్ గా మార్చేదే. నేను ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాను. వారు మన ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థితి, సామాన్య ప్రజలపై దాని ప్రభావం గురించి తమ బాధను వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టర్ ప్రాధాన్యత ఇవ్వటానికి ఒత్తిడి చేయబడుతున్నాయి. అందుకని తద్వారా ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయలేకపోతున్నాయి. సిబ్బంది కొరత, విషపూరిత పని వాతావరణంలో వారు ఒక స్థాయి ఆట మైదానం లేకుండా సాధించలేని లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు సమాన అవకాశాలు లేదా పురోభివృద్ది ఇవ్వబడదు. అసంతృప్తి ప్రజలు భారాన్ని భరించాల్సి వస్తోంది. మోదీ ప్రభుత్వం పీఎస్బీఎల్లను తమ మోసపూరిత స్నేహితుల కోసం అపరిమిత నిధులు వనరుగా ఉపయోగించడం మానేయాలి. ప్రభుత్వం రంగ బ్యాంకుకు ఏడాది చివరిలో ప్రభుత్వానికి డివిడెండ్ చెక్కు కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క నిర్ణయం రాహుల్ గాంధీ. ఇదంతా విన్నాక నాకొకటి స్పష్టంగా అర్థమైంది. మోదీ ప్రభుత్వంలో ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కావాలి అంటే కొన్ని లక్షణాలుండాలి. అగ్రవర్ణ కులస్తులు, ఆర్థికంగా స్థిరపడి ఉన్నవారు, నోటు రాష్ట్రంలో, దేశంలో బీసీ రాజ్యం వచ్చిన నాడే ఆ అసమానతలన్నీ రూపుమాపవుతాయి అని తీన్మార్ మల్లన్న టీం తెలంగాణ రాష్ట్రం అన్నారు. So in a sense it is almost targeting the entire banking system at a very small number of people who are very wealthy. Yes sir. The basic principle of the public sector bank to make banking accessible to people, to the masses, that is being destroyed. Yes, yes. Where is this being driven from? So this is driven from the government side only. Yeah, but where is the pressure on the government to do this coming from? I personally feel that there is a thrust for profit. Every financial year end, there will be a post from the central government that the MD of the public sector bank is giving a dividend check to the Honorable Finance Minister. Sir, a public sector bank is giving credit not directly to the public, but it is given to the NBFCs. There is an NBFC there who is lending to the public for 15% rate. A public sector bank is giving loan to the NBFC at 8.5%. And NBFC is then onward lending it to the general public. So the public is going to the NBFC, accessing the credit at 15%. Sir. There is no proper access of credit. Sir. And why are you not allowed to do that? See, we are not allowed to do that because we are totally on profit only. We are focusing on the profit. Our human resource is cut down. Rather than processing 1 lakh loans for 1,000 people, to get 10 crore advance, you can process a big ticket advance. बैंकिंग एक ऐसा सेक्टर बन गया है सर जिसमें लेडीज का सिनेरियो ऊपर की जगह इट्स ऑल डिमिनिशिंग. Though I am an MBA, my friend is also a postgraduate. I joined in 2011. I'm not able to take the promotion. Why? ट्रांसफर पॉलिसी अगर हमारे बैंक में आती है तो हमें ये कहा जाता है लेडीज को 1000-2000 किलोमीटर दूर डाल दिया जाए. ह्यूज ट्रॉमा में पूरा लेडीज है. स्टाफ रिक्रूटमेंट नहीं हो रही है, फ्रेश स्टाफ रिक्रूटमेंट. इस वजह से शॉर्टेज ऑफ स्टाफ में क्या है कि हम वो सर्विस प्रोवाइड नहीं कर रहे हैं. बेसिकली वी आर सर्विस प्रोवाइडर. कस्टमर को वो सर्विस नहीं मिल रही है और अभी इतना टॉक्सिक एनवायरनमेंट क्रिएट हो रहा है. बेसिकली व्हाट यू आर सेइंग, अगर आपका कोई कंपैरिजन हो रहा है तो लेवल प्लेइंग फील्ड के बेसिस पे होना चाहिए. एंड यू आर सेइंग shortage of स्टाफ सर. यस सर.
सर थर्ड पार्टी प्रोडक्ट्स I've का got it in my सर mind. थर्ड पार्टी प्रोडक्ट्स एंड डिफरेंट ये जो भी योजनाएं गवर्नमेंट की आती हैं That is all level है ना? playing field. Yes, They sir. are Yes. asking you for certain performance and then making you do certain other Yes, things. sir. I'll just sum Okay. up. Yes, sir. I'll just sum up with a signing of statement. Sir, all these 12 points what we have raised is directly or indirectly affecting the customer service, sir. Sir, we are handling public money. When we are forced to do unethical things, unfair trade practices, why we are not able to resist? What is happening to the whistleblower policy? What is happening to the vigilance? Because the transfer and the disciplinary proceedings are being weaponized. తెలంగాణలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు కావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. తన జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటారని ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతున్నాయి. 2027లోనే జమిలీ ఎన్నికలు రావచ్చని సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాయింట్ పార్లమెంటరీకి ఈ బిల్లు పంపింది. అంతేనా, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది కేంద్రం. ఇక ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అమల్లోకి రావాలంటే అంతకంటే ముందు 6 అంశాలపై రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. ఈ బిల్లు ఆమోద సమయంలోనే ఆ 6 అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఓకే చెప్పాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అంశాలు: లోక్సభ రాజ్యాంగ సభ కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్దేశించే ఆర్టికల్ 177 ని సవరించడం. ఇక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల సమయంలో సభా కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83 ని సవరణ చేయడం. ఇక లోక్సభను రద్దు చేసే రాష్ట్రపతికి అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85 కూడా సవరణ చేయాలి. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 కి సవరణ చేయాలి. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ఆర్టికల్ 324 ను సవరించాల్సి ఉంది. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1957, 1967, 67లో జరిగినవి జమిలీ ఎన్నికలే. దేశం మొత్తం ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి. 1980లోని జమిలీ ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 1999లో లా కమిషన్ సైతం జమిలీకి జై కొట్టింది. అయినా అమలు సాధ్యం కాలేదు. ఆ తర్వాత మోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ దీనిని లేవనెత్తుతూనే ఉంది. ఇక 2014 బీజేపీ మేనిఫెస్టోలో జమిలీ హామీ ఉంది. ఇప్పుడు ఆ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. ఇక దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. సో దీనికి పెద్దగా సమస్య ఉండదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే 2027లోనే జమిలీ ఎన్నికలు పెట్టేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆందోళన రోడ్డు ప్రమాదం, నలుగురికి గాయాలయ్యాయి. ఇక ఆందోళన మండలం అన్నాసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా స్థానికులను అంబులెన్స్ తో ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను డాక్టర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆందోళన నియోజకవర్గంలోని 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేశారు. జిల్లాకు 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా విద్యా అధికారి డాక్టర్ గాయత్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చౌటకూరు మండలం, సుల్తాన్పూర్, ఆందోళన మండలం, నేరేడుగుంట, ఘరాసంగం మండలం, బర్దీపూర్కు మంజూరైనట్లు చెప్పారు.
బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుణ్ణి కొట్టి చంపారు గ్రామస్తులు. నిజామాబాద్ రేంజర్ మండలం వీరన్నగుట్టలో బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుని గ్రామస్తులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఇక బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. ఇక పోలీసులు గ్రామంలో పీకే ఏర్పాటు చేశారు. పీఎంవీకేవై ప్రారంభమై 2024 అక్టోబర్ 28 నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి మన బంధు కళ్యాణ్ యోజన పీఎంవీకేవై పథకం ప్రారంభమై 2024 అక్టోబర్ 28 నాటికి 10 ఏళ్లు పూర్తయ్యాయి. భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజనుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ ఈ పథకాన్ని అక్టోబర్ 28, 2014న ప్రారంభించారు. ఆర్థిక సహాయం, విద్య, ఆరోగ్య సంరక్ష, మౌలిక సదుపాయాల అభివృద్ది ద్వారా దేశంలోని గిరిజనుల సంక్షేమంపై ఈ పథకం దృష్టి సారిస్తోంది. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఇటీవలే నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల హత్య ప్రధాన నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించారు. సుమారు రాత్రి 8:30 సమయంలో నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి చెక్పోర్టు రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో కుసుమంచు సీఎస్ సంజీవరావు ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా పట్టుబడిన షేక్ అబీద్ అలియాస్ షేక్ అబీద్ అలీ, ఆరిఫ్, సోహెల్ ను విచారించగా ఇటీవలే నేలకొండపల్లిలో జరిగిన జంట హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా అబీద్ ను గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ప్రధాన నిందితుడితో పాటు జంట హత్యలో పాల్గొన్నటువంటి మిగతా 7 నిందితులను కూడా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. వృద్ధ దంపతుల జంట హత్య ఏదైతే జరిగిందో గడిచిన 10-15 రోజుల్లో మొత్తం 6 టీములుగా ఏర్పాటు చేసి 45 మంది పోలీస్ సిబ్బంది ఈ కేసును ఛేదించారు. ఈ యొక్క విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, కుసుమంచి సీఐ సంజీవరావు, నేలకొండపల్లి ఎస్హెచ్ఓ సంతోష్ మరియు సిసిఎస్ ఎస్ఐలు, సిఐలు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. సంతోష్, అదర్ ఎస్ఐలు, సిఐలు, సిసిఎస్, టోటల్ 45 members police personnel, 6 team లో 10-15 days నుంచి రెగ్యులర్ గా ఆ విషయంతో ఫోకస్ పెట్టి కేసుకి ఫైనల్ గా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి ముఖ్య అక్యూజ్ గా పట్టుకున్నారేది అక్యూజ్డ్ నంబర్ A1 షేక్ అబీద్ alias అబీద్ అలీ alias అరీఫ్ alias సోహెల్. ఈయన బేసికల్ కంచికచర్ల నేటివ్, డిస్ట్రిక్ట్ NTR నేటివ్. స్టార్టింగ్ లో అయినా అక్కడ మ్యాంగో బిజినెస్ చేసింది. తర్వాత ఇక్కడ కూడా ఒక ప్రీవియస్ మర్డర్ ఫర్ గేమ్ కేసులో ఆయన అక్యూజ్ ఉండగా అప్పుడు ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది. ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. 2020లో అక్కడ నుంచి పేరోల్లో బయట వచ్చారు. పేరోల్ నుంచి బయట వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 years ఆయన బయట తిరుగుతారు, మళ్ళీ జైలుకి పోలేదు. అది వేరే వేరే నేమ్తో పేరుతో ఖమ్మం, కోదాడ, కొన్ని ఆంధ్రాయిలో తిరుగుతారు. A2గా మన దగ్గర ఉన్న ఈ అక్యూజ్డ్ చిక్కిప్రోలు సురేష్ alias శ్రీనివాసరావు, ఈయన పారాషూట్ కోకోనట్ ఆయిల్ మార్కెటింగ్ సేల్స్మెన్, నేటివ్ ఆఫ్ నారాయణపురం విలేజ్, చిలుకూరు మండల, సూర్యాపేట డిస్ట్రిక్ట్. థర్డ్ అక్యూజ్డ్ షేక్ షబీనా, పేనంపల్లి విలేజ్ ఆఫ్ నేల్కొండపల్లి మండల్, ఇప్పుడైతే తమర్ బండపాలెం విలేజ్ ఆఫ్ అనంతగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ సూర్యాపేట.
మండల్ ఆఫ్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. A4 అయితే షేక్ హుసేన్ బి, ఆమె ఇక్కడ చెరువు కట్ట బజార్ ఈ కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో ఒక టిఫిన్ సెంటర్ రన్ చేస్తుంది. 5th అక్యూజ్ అయితే అనుమూల అనిల్ కుమార్ అలియాస్ అనిల్ అలియాస్ అబి, అజీజ్ క్రషర్ మీల్లో ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. రెసిడెన్స్ నియర్ సాయిబాబా టెంపుల్ బైపాస్ రోడ్ ఖమ్మం, నేటివ్ ఆఫ్ భీమావరం ఆఫ్ ఏరుపాలెం మండలం. 6th అక్యూజ్ అయితే షేక్ జమాల్ బి, ఆమె హౌస్ వైఫ్ ఉంది, రెసిడెంట్ ఆఫ్ బుధారం విలేజ్ ఆఫ్ నేల్కొండపల్లి. 7th అక్యూజ్ అయితే చగంటి మణికంఠ, సిమ్ సేల్స్ మ్యాన్, రెసిడెంట్ ఆఫ్ ప్రశాంత్ నగర్ ఖమ్మం. 8th అక్యూజ్ అయితే షేక్ ఫరీద్ అహ్మద్, ఈయన ఉబెర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు హైదరాబాద్లో, రెసిడెంట్ ఆఫ్ ఉప్పల్ హైదరాబాద్, నేటివ్ ఆఫ్ జగ్గైపేట. ఈ కేసులో టోటల్ ప్రాపర్టీ 8 తులపోయింది. 2 ఈ హస్బెండ్ అండ్ వైఫ్ కి హత్య కూడా జరిగింది. ఈ కేసు విషయంతో పూర్తిగా ఒక డీటెయిల్గా మీతో మాట్లాడతాము. ఎట్లయితే ఏమైంది, వాట్ హ్యాస్ హ్యాపన్ అండ్ హౌ థింగ్స్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ బై దీస్ అక్యూజ్డ్. దాని నుంచి హౌ టు అవాయిడ్ ఇట్, అరెస్ట్ ఎట్లా అవాయిడ్ చేయాలి, టెక్నికల్గా ఏమేమి యూజ్ చేయాలి, లేదా పోలీస్ ఈ దృష్టిలో రాకుండా ఏదైనా క్రైమ్ ఎట్లా కమిట్ చేయాలి. సో ఆన్ ఇప్పుడు మనకు 12th రోజుకి మన పోలీస్ వెహికల్ చెకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి పట్టుకున్నారు. ఈ షేక్ అబీ 2011లో ఒక మర్డర్ కేసు కంచికచర్ల పోలీస్ స్టేషన్ రిమాండ్ అయింది. సో అప్పటి నుంచి అప్పుడు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది. తర్వాత ఆయన ఏలూరు నుంచి బయట వచ్చి రిటర్న్ వెళ్ళలేదు. సో ఈజ్ అఫెండర్ ఇన్ ఆ కేసులో కూడా అఫెండర్. తర్వాత ఆయన కోదాడకి వచ్చి పేరు చేంజ్ చేసిన సోహెల్ పేరుతో అక్కడ ఒక ఈ పేరు పెట్టి ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఒక కోదాడలో 4 months తీసుకున్నారని ఈ హౌస్ ఒక షేక్ హుసేన్ ఆమె పక్కన ఉంది. ఈ క్రమంలో ఆయనకి షేక్ హుసేన్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్తో అక్వైంటెన్స్ అయింది. తర్వాత ఆయన షేక్ హుసేన్ బితో ఎక్స్ట్రా మెడికల్ అఫైర్స్ ఎక్కడం జరిగింది. సిమిలర్ ఇది సేమ్ క్రమంలో ఆయనకి ఒక సురేష్, ఆయన కూడా అప్పుడు కోదాడలో ఉంటారు, ఆయనతో కూడా అక్వైంటెన్స్ అయింది. సురేష్ కూడా ఆయనకి అక్రమక సంబంధం డెవలప్ అయింది. ఎందుకంటే సురేష్ ఆల్సో హ్యాడ్ ఎ హోమోసెక్షువల్ టెండెన్సీ. సో ఆయనతో కూడా ఇది ఫిజికల్ కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత ఆయన అది చేసిన దట్ సురేష్ కుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్ క్రైమ్ ఆర్ ఎప్పుడైనా మనకు క్రైమ్లో యూజ్ అవుతుంది. ఆయన ఈ మధ్యలో అప్పుడప్పుడు ఖమ్మం కూడా విజిట్ చేస్తారు. ఖమ్మంలో ఆయనకి ఇది ఫరీద్ అహ్మద్ ఒక దూరంగా సంబంధులు ఉన్నారు, డిస్టెంట్ రిలేటివ్. ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ ఆయన ఇది పేరులో బయట వచ్చి జైలుకి పోలేదు. ఆయనకు కూడా చెప్పడం జరిగింది, మీరు ఇది ఎవరికి చెప్పొద్దు, నేను పేరులో బయట వచ్చాము, మర్డర్ కేసు అక్యూజ్ ఉన్నాము, తర్వాత నా ఒరిజినల్ పేరు కూడా చెప్పొద్దు, ఎవరికి తెలిస్తే మేబీ బయట చెప్తారా, మీడియాలో ఎక్కడైనా వస్తే ఆంధ్ర పోలీస్ కూడా వచ్చి ఆయనకి మళ్ళీ జైలుకి పంపిస్తారా, అది ఫరీద్ కూడా ఆయనకి హెల్ప్ చేసింది. ఖమ్మం ఉన్నప్పుడు ఆయన తిరిగి ఒక సిమ్ కార్డ్ సేలర్ మణికంఠతో
పరిచయం అయింది. ఆయన రోడ్ పక్కన ఈ టెంట్ పెట్టి సిమ్ సేల్ చేస్తారా? మణికంఠ అయితే వితౌట్ ప్రూఫ్ 1000 రూపీస్కి సిమ్ సేల్ చేస్తారు. ఇప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, ఎందుకంటే ఆయన క్రిమినల్ నేచర్ ఉన్నా కాబట్టి 1000 రూపీస్కి ఇమీడియట్గా సిమ్ అయితే సిమ్ చేసేసి ఎక్కడైనా ఐడి ప్రూఫ్ కూడా అవసరం లేదు. ఐడి ప్రూఫ్ ఆయన ఆల్రెడీ పేరు చేంజ్ చేస్తే ఈజ్ ఆల్రెడీ అబ్స్కాండింగ్ అక్యూజ్డ్. అప్పుడైతే ఆయనతో కొన్ని సిమ్ కార్డ్స్ పర్చేస్ చేయడం జరిగింది. మణికంఠ ఆల్సో ఈ వితౌట్ ప్రూఫ్ ఆయన రిలేటివ్ వేరే వాళ్ళకి ప్రూఫ్ మీద సిమ్ కార్డ్ అన్నోన్ పర్సన్కి సేల్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఆయన తిరిగి ఒక 10,000లో ఒక బైక్ కూడా ఖమ్మంలో పర్చేజ్ చేసింది. ఈ మధ్యలో మళ్ళీ ఒక రోడ్ పక్కన పెట్టిన బైక్కి నంబర్ ప్లేట్ రిమూవ్ చేసి ఆయన బైక్ మీద యూజ్ చేస్తుంది. ఎందుకంటే అది బైక్ నెంబర్ అయితే ఎక్కడైనా మధ్యలో పోలీస్ వితౌట్ నెంబర్ ప్లేట్ బైక్ మీద నిఘా పెడుతున్నారా, ఆయన ఒక నంబర్ ప్లేట్ పెట్టి తిరుగుతారు ఊరులో, ఆర్ మేబీ నైట్లో ఎట్లా ఎక్కడెక్కడ తిరుగుతారా. అది కూడా ఆయన యూజ్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఆయనకి నెలకొండపల్లిలో జమాల్ బి కూడా ఇంట్రొడక్షన్ అయింది. జమాల్ బికి ఒక నీస్ ఉంది, షబీనా, మేనకోడ్ ఆమెకి ఇంట్రొడ్యూస్ చేస్తారు ఆయన. సో ఆయన వాళ్ళతో కూడా అక్రమక సంబంధం డెవలప్ చేయండి. ఒక ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చారా, ఒక ఐడి ప్రూఫ్ మీకు ఇచ్చారా, మీరు మీ ఐడి ప్రూఫ్ వేరే వాళ్ళకి సేల్ చేస్తే ఈ కార్డులో ఉంటాయి. మీరు సేల్ పర్చేజ్ చేసినప్పుడు ఫామ్ సైన్ చేస్తారు. అన్ని కండిషన్ మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అక్కడ కూడా సిమిలర్ ఆఫెన్స్ ఉన్నాయి. ప్రాపర్టీ ఇది గేమ్ కోసం చేసింది ఆయన. ఇక్కడైతే ఎంతమంది ఉన్నారా, అక్కడ కూడా కొంతమంది ఉన్నారా. ఈ కేసుకి కూడా మేము ఇప్పుడు కోర్టుకి ప్రజెంట్ చేస్తాం. ఆయన మీద సీరియస్గా చర్యలు తీసుకోవడానికి. ఆ కేసులో ఆయన అబ్స్కాండ్ అయ్యారా, ప్రీవియస్ అఫెన్స్ అది కూడా పెడతాం. సిమిలర్ నేచర్ అదే చెప్పండి. ఈ కేసు ఎక్కడ మలుపు తిరిగింది సార్ ఫైనల్ గా? అంటే ఎటువంటి ఎవిడెన్స్ కారం చల్లనది, డార్క్ స్పాట్ కూడా చిక్కలేదని, టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ ఆల్ అయితే ఎక్కడ తిరిగింది? పోలీస్ ఎంత 6 teams పెట్టి పిక్డ్ అప్ బిట్స్ అండ్ ఆల్, అన్ని బిట్స్ వేసి వాళ్ళు అనలైజ్ చేసి ఆల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ చేసిన తర్వాత we could finally get the concrete evidence. అప్పుడు కేసు డిటెక్ట్ అయింది. బాగానే ఇక్కడైతే ఈజీగా పడింది, ఎందుకంటే ఆల్రెడీ వేరే ప్లేస్ మళ్ళీ వేరే వాళ్ళకి చూస్తారు. ఈ మధ్యలో అంటే మేబీ వేరే ప్లేస్ లో కూడా ఎట్లా వృద్ధ దంపతులకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఇప్పుడు పూర్తిగా కాలేదు, జరుగుతుంది. విల్ టేక్ అగైన్ పోలీస్ కస్టడీ అండ్ ఆల్ అని ఫర్దర్ గా చూస్తున్నాం. వి ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఆయన ఈజ్ ఎ క్రిమినల్, హార్డ్ కోర్ క్రిమినల్. వి ఎక్స్పెక్ట్ దట్ ఐ మేబీ ఆంధ్ర వేరే ప్లేసెస్ ఎట్లా చేసి మధ్యలో 3 years ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అది ఇప్పటివరకు అయితే ఇక్కడ ఉంటారు, బట్ వేరే ప్లేసెస్ కూడా ఉండొచ్చు. ఆయన ఈ మధ్యలో ఎక్కడైనా ఎట్లా చేసినట్టే అది కూడా వీల్ షేర్ ద డీటెయిల్స్. ఆయన ఏమో అన్ని లోకల్ పోలీస్ పక్కన కృష్ణా డిస్ట్రిక్ట్, సూర్యాపేట అని హైదరాబాద్ అందరూ షేర్ చేస్తారు. వీల్ వర్క్అవుట్ ఫర్.
అంతర్జాతీయ మానవుల అక్రమ రవాణా పెరిగిందని ఐక్యరాజ్యసమితి సంస్థ యుఎన్ఓడిసి ప్రకటించింది. ఈ మేరకు ఒక నివేదికను కూడా వెలువరించింది. 2019లో సంఖ్య ముందు నాటి స్థాయిలో పోలిస్తే 2022లో అక్రమ రవాణా బాధితుల సంఖ్య 25% మేర పెరిగిందని, వ్యక్తుల అక్రమ రవాణాపై 2024 గ్లోబల్ రిపోర్టును మాదక ద్రవ్యాలు నేరాలపై ఐక్యరాజ్యసమితి కార్యాలయం ప్రచురించబడింది. దేనికి దారిద్ర్యం, ఘర్షణలు, వాతావరణ విపత్తులు వంటి అంశాలు కారణాలుగా చూపబడ్డాయి. వీటి వల్ల ప్రజలు దోపిడీకి గురి కావడానికి అవకాశాలు పెరిగాయని, బాలల రవాణా, బలవంతంగా కార్మికులను తరలించడం, అలాగే బలవంతంగా నేరాలు చేయడం వంటి అంశాలు కూడా ఇదే కాలంలో పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా చూసినట్లయితే వెట్టి చాకిరీ కోసం తరలించిన బాధితుల సంఖ్య 2019 నాటికి 2022లో 47% పెరిగింది. ఇక బాలల బాధితుల సంఖ్య 31% పెరిగింది. ఇంకా బాలికల అక్రమ రవాణా 30% పెరిగిందని నివేదిక 156 దేశాలకు చెందిన డేటాను ఈ నివేదిక వెలువరించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2022లో ఈ అక్రమ రవాణా బాధితుల్లో మహిళలు, బాలికలు 61% మంది ఉన్నారు. వీరిలో 60% మంది బాలికలను దోపిడీ కోసమే బలవంతంగా తరలించారని, ఆన్లైన్ కుంభకోణాలతో సహా బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేయటం కూడా బాగా పెరిగిందని, 2016లో ఇటువంటి నేరాల సంఖ్య కేవలం 1% ఉండేదని, 2022 నాటికి 8% పెరిగిందని నివేదిక వెలువరించింది. ఇందుకోసం చేసిన వారిని జవాబుదారీగా చేయడానికి బలోపేతమైన క్రిమినల్ చట్టం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఘాడావాలి పిలుపునిచ్చారు. బాధితులను కాపాడేందుకే దీని నుండి బయటపడిన వారికి సహాయం చేసేందుకు దేశాల మధ్య సహకారం కూడా పెరగాల్సి ఉంది. ఉపాధ్యాయ అక్రమ డిప్యుటేషన్ రద్దు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందించారు విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది. ఇక ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలలో విధులు నిర్వహించకుండా డిప్యుటేషన్ పేరుతో తమకు అనుకూలమైన పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారని, దానివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. అలాగే మూతబడినటువంటి పాఠశాలను తిరిగి ఓపెన్ చేయాలని మరియు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాలని వారన్నారు. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.